టీవీ3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలి. పాఠశాల విద్యార్థులచే ఓటు హక్కు వినియోగ అవగాహన ర్యాలీ. ఐదేళ్ల పరిపాలనలో ఎంతో చేశామని వైసీపీ చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదు. అవకాశం ఇస్తే అనంతపురం రూపురేఖలను మార్చేస్తానన్న దగ్గుపాటి ప్రసాద్. ఈడీగ సంఘం ఆధ్వర్యంలో కుప్పంలో టీడీపీ ఇంటింటి ప్రచారం. చంద్రబాబుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ గెలిచింది. సుధీర్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామన్న ఎర్రబెల్లి పిలుపు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, మే నెల 13వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ శాతం నమోదు, ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి పౌరుడు ఓటును వినియోగించుకోవాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ శ్రీమతి రాణి సుష్మిత ఆదేశాల మేరకు స్థానిక కళ్యాణదుర్గం పట్టణంలోని నార్త్ ఉన్నత పాఠశాల విద్యార్థులచే అవగాహన ర్యాలీని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గాయత్రిబాయి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు చెల్లా కిరణ్ చౌదరి, మలిరెడ్డి రాజేశ్వరి, నాగరాజు నాయకులు పాల్గొన్నారు. రేపు మే నెలలో 13వ తారీఖున జరిగే ఎలక్షన్లలో మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మేమందరం కూడా గవర్నమెంట్ ఉద్యోగులము. మీ ఓటు హక్కు మీ జన్మ హక్కు కాబట్టి మీరు ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అనంతపురం జిల్లా అర్బన్లో 4వ రోడ్డు బంగారమ్మ గుడి దగ్గర దగ్గుపాటి ప్రసాద్ ప్రచారంలో పాల్గొన్నారు. డివిజన్ ఇన్ఛార్జీలు గజమాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి ఎంతో చేశామని వైసీపీ చెప్పుకోవడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. నాకు ఒక అవకాశం ఇస్తే అనంతపురం రూపురేఖలను మార్చేస్తానన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇండస్ట్రీలను అనంతపురానికి తెస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇచ్చినాడు కానీ ఏ మాత్రం చేసింది లేదు. ఆ రోజు ప్రతి ఒక్కరూ కష్టపడి కోరుకుంటున్నాము. మన పార్టీ తెలుగుదేశం పార్టీ మీ అందరూ తెలుగుదేశం ముందు పెట్టాలని మేము అనుకుంటున్నాము. ఒంటరి జిల్లాలో ప్రతి ఇంటిలోనూ చంద్రబాబు నాయుడు పోటీ ఉందని మాకంతా తెలుసు. బీజేపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.
ఇంత భారీ ఘనస్వాగతం పలికిన శ్రీ వెంకటరమణ బోర్వెల్స్ అసోసియేషన్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత లోకల్ సమస్యలు చాలా తెలిసాయి. ముఖ్యంగా నడిముంక గత వర్షాలు వచ్చినప్పుడు పొంగి పొర్లినప్పుడు మొత్తం ఇల్లు లేకంత నీళ్లు వచ్చినాయి. కేవలం ఇది ఇక్కడ ఉండే ఎమ్మెల్యే చేతకానితనం వల్ల ఈ సమస్య తలెత్తింది. ఇక్కడ రిటైనింగ్ వాల్ ఒకటి కట్టించేస్తే వాటర్లు ఇళ్లలోకి వచ్చేట్టు కాదు. గత ఎన్నికల్లో ఆయన ప్రచారంలో భాగంగా నడిముంకలో రిటైనింగ్ వాల్ కట్టిస్తామని చెప్పడం జరిగింది. కానీ కనీసం మొదలు పెట్టిన దాఖలాలు కానీ లేవు. కనీసం బడ్జెట్ ఇప్పించిన దాఖలాలు. ఈడిగ సంఘం అధ్యక్షులు సుధాకర్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో తెలుగుదేశం పార్టీ తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈడిగ కులస్తులకు చంద్రబాబు అమలు చేసిన పథకాలను వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే బీసీలకు 50 ఏళ్లకే 4000 పెన్షన్ అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని బీసీ సాధికారత స్టేట్ కన్వీనర్ అమర్నాథ్ గౌడ్, బూసా నాగరాజ్ వివరించారు. ఈడిగ కులస్తులందరూ ఏకతాటిపైకి వచ్చి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈడిగ గౌడ కార్యవర్గ సభ్యులు నారాయణ, నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు వెంకటేష్, హరినాథ్ గౌడ్, శాంతిపురం మండల అధ్యక్షులు శివశంకర్, ఈడిగ కులస్తులు పాల్గొన్నారు. చంద్రబాబుకే ఓటేయండి. మా సైకిల్ గుర్తు రాష్ట్రం బాగుపడుతుంది, మనమందరూ బాగుపడతాం, మన పిల్లోళ్ళు బాగుపడతారు. మన జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు, బీసీ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లు రవీంద్ర గారి ఆదేశానుసారం నేను ఈడిగ సాధికారిక బీసీ ఈడిగ సాధికారిక స్టేట్ కన్వీనర్ అయిన అమర్నాథ్ గౌడ్ని నేను ఈరోజు మన చిత్తూరు పార్లమెంటులోని కుప్పం నియోజకవర్గంలో పెద్ద ఆయన కోసం ప్రచారం చేయడానికి వచ్చాను. మా ఈడిగ కులస్తులకి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన 12 వాగ్దానాల గురించి చెప్పి వాళ్ళతో మన నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాల్సిందిగా కోరుతూ నా తోటి ఈ చిత్తూరు పార్లమెంటు నాగరాజ్ గౌడ్ గారైతేమి, నా ఈడిగ సోదరులు పెద్ద ఆయన మళ్ళీ సుధాకర్ గౌడ్, వెంకటేష్ గౌడ్, నారాయణ గౌడ్ అందరూ వచ్చేసి శివగౌడు, శివశంకర్ గౌడు అందరూ పెద్ద ఆయన కోసం కృషి చేస్తున్నారు. ఇది ఇంటింటికి తిరిగి మేము ఈరోజు కుప్పంలో స్టార్ట్ చేశాము. నిన్న మన చంద్రగిరి అయితేమి, కూతలపట్టు అయితేమి, మళ్ళీ రేపు పల్మనేరు, ఇలా నగిరి ఇవి తిరుగుతున్నాము. కంపల్సరీగా చిత్తూరు పార్లమెంటులో అత్యధిక స్థానాలను గెలిచి పార్లమెంటును కూడా గెలిపించుకుంటాము. మా కులస్తులు అందరూ ఈ చంద్రబాబు నాయుడు గారికి ఐక్యంగా ఉండి చంద్రబాబు నాయుడు గారికి అత్యధిక మెజార్టీ ఈ కుప్పంతో పాటు పార్లమెంటుకు కూడా ఇస్తారని కోరుతూ వాళ్ళకి ఈ 12 పథకాలు ఇంటింటికి తిరిగి మేము వివరించి వాళ్ళని ఓటు అభ్యర్థిస్తామని కోరుతున్నాం. చిత్తూరు జిల్లా కుప్పం మల్లనూరులో దారుణ ఘటన జరిగింది. వికలాంగురాలు హారతిపై రమేష్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో వికలాంగురాలిపై దుశ్చర్యకు దిగిన కామాంధుడు. చికిత్స నిమిత్తం వికలాంగురాలిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అత్యాచారానికి పాల్పడిన రమేష్ను కఠినంగా శిక్షించాలని హారతి కుటుంబ సభ్యులు, ప్రజలు కోరుతున్నారు. అలాంటి పశువుకి తగిన శిక్ష పడి ఇంకా ప్రతి ఎక్కడైనా కానీ ఎక్కడా సరే
అలాంటి అన్యాయం జరగకుండా పోరాడాలని పోరాడతామని మా దళిత సంఘాలతో చేరి ప్రజా సంఘాలతో చేరి ప్రతి ఒక్కరితోనూ కలుపుకొని ఈ ఉద్యమం చేపించి మేము విజయం సాధించాలని కోరుకుంటూ ఆ పాపకి న్యాయం జరిగే విధంగా పోరాడతామని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటాం. శిక్ష అలాంటి పశువుకి వెంటనే అధికారులు అరెస్ట్ చేసి వాడిని ఉరి తీయాలని కోరుకుంటున్నాం. ఇలాంటి చర్య ఇంక ఎక్కడా కానీ జరగకుండా చూస్తారని అధికారులను కోరుకుంటున్నాం. ఇలాంటి మృగాలు ఇంకా ఈ దేశంలో ఈ ప్రాంతంలో చాలా ఉన్నాయి. ఇలాంటి మృగాలకి బుద్ధి వచ్చే విధంగా మనకు శిక్ష పడాల్సింది ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు సహకరించాలని ప్రార్థిస్తున్నాం. వరంగల్ పార్లమెంటు దేవరూపల మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తీగల దయాకర్ గౌడ్ అధ్యక్షతన బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వరంగల్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధీర్ కుమార్ మాట్లాడుతూ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచిందని అన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ నా రాజకీయ జీవితంలో కడియం లాంటి మోసకారిని నేను చూడలేదని, రాబోయే ఎంపీ ఎన్నికల్లో సుధీర్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్ల సురేందర్ రామరెడ్డి, ఎంపీపీ బస్వ సావిత్రి మల్లేశం, ప్రధాన కార్యదర్శి చింతరవి పాల్గొన్నారు. పంటే వాళ్ళకి ఆధారం. పంట మీద మా పిల్లగానికి పుస్తకాలు కొనిస్తాం, కాలేజీ ఫీజు కడతాము అనే ఆలోచన. ఆడపిల్లు ఉంటే బంగారం కొంట ఇంత అనే ఆలోచన. ఇంకో ఆడపిల్లు ఉంటే పెళ్లి కూడా చేస్తామని ఆలోచన చేస్తారు. కానీ గొడగొడి ఏడిపిస్తారని మాత్రం అనుకోలే వాళ్ళు. ఇలా గొడగొడి ఏడిపించినటువంటి ప్రభుత్వం. కరోనా టైంలో కూడా చూసిన ఒక్క పైసా రాకపోయేది. ముఖ్యమంత్రి గారు అయితే స్వయంగా కూర్చొని ప్రిన్సిపల్ సెక్రటరీలను పిలిచి, ఫైనాన్స్ సెక్రటరీలను పిలిచి, వాళ్ళందరూ పిలిచి మాట్లాడి పైసలు ఏపాటు వచ్చినాయి అంటే కొన్ని ఉండేది సార్ అంటే రైతు మంది అదను మీరు ఇవ్వకపోతే వాళ్ళ పంట చేతికి రాదు, పంట చేతికి రాకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి అందరు రైతులకు కూడా రైతు మంది చేసినటువంటి సందర్భం. రైతు మంది ఒకటి వేయడమే కాదు, కళ్యాణ లక్ష్మి పెళ్లిలు ఆగుతాయా, పెళ్లిలకు కూడా పైసలు ఇచ్చేది. ముసలోడు పాపం 2000 పెన్షన్ వస్తాయి కానీ నోరు తెరుచుకొని చూస్తారా వారి పాపం. పార్టీకి దెబ్బతీసి కాంగ్రెస్ లో పోతలలోనికి ఇస్తే మనకి ఎంత నెగిటివ్ వస్తుందో అని కొంత దూరంగా ఆలోచించాను. ఇప్పుడు మనం కూడా ఊళ్ళ ద్రోహం చేసిన వాడికి ఇస్తే రేపు మళ్ళీ ఉంటాడా? కొద్దిగా అటు ఇటు కన్ఫ్యూజ్ ఉంటుంది. పాప రాజే ద్రోహం చేయాలని చేసింది కాదు. వాస్తవంగా ఏంటంటే కడియల్ శ్రీహరి మీద కసి కొద్ది ఎమ్మెల్యేగా బలి చేశారు, ఎంపీగా బలి చేశారు. దానికి పార్టీ కంటే కడియం శ్రీహరి బిడ్డకు టికెట్ ఇచ్చింది కసి కత్తిపోయాడు. కానీ మనకేంటంటే పార్టీకి దూరమైన మళ్ళా పిలిచిస్తేట అని కొంత కన్ఫ్యూజ్ అయ్యి రాజయ్యని పిలిచి సంధాయించి గల్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నువ్వు ఉండు అంటే చాలా కూడా ఆయన యాక్సెప్ట్ చేసిండు. అప్పుడు ఉద్యమకారుడు డాక్టర్ సుధీర్ కుమార్ గారికి ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా అత్యాచారానికి గురైన వికలాంగురాలిని ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పరామర్శించారు. చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలోని మల్లనూరుకు చెందిన వికలాంగురాలి హారతిపై అదే గ్రామానికి చెందిన రమేష్ అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న ఎంపీ, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీ కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించారు. అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్, వైసీపీ నేతలు పాల్గొన్నారు. రూరల్ మండలంలో మల్లానూరు ఎస్సీ కాలనీలో ఈ దినము సాయంకాలము హారతి అనే అంగవైకల్యం కలిగిన మానసిక
రోగి అని చెప్పచ్చు, మానసికంగా మాట్లాడలేని స్థితిలో ఉండే అమ్మాయి పైన అదే ఊరికి సంబంధించిన ఒక అబ్బాయి రేప్ చేసినాడని ఆ అమ్మాయి బాధతో ఏడుస్తుంటే ఆ సంఘటన చూసిన కొంతమంది సమీప బంధువులు కుమార్ గారు, దొరయ్య గారు కూడా ఆ అమ్మాయి చెల్లెలు అందరూ కలిసి కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. దానిపైన డాక్టర్లు ఆ అమ్మాయిని పరీక్ష చేస్తున్నారు. ఈ విషయం గురించి డిఎస్పీతో మాట్లాడి దీనిపైన తగిన చర్యలు తీసుకొని ఎవరైతే నేరం చేశారో ఆ అబ్బాయిని కఠినంగా శిక్షించాలనేసి విచారణ చేసిన తర్వాత తగిన న్యాయం చేయాలనే అమ్మాయికి పోలీస్ డిపార్ట్మెంట్కు మేము విన్నవించుకున్నాము. తప్పకుండా వాళ్ళ అర్ధగంట లోపలే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని తగిన చర్యలు తీసుకొని మళ్ళీ చెప్తామని నాకు తెలియజేశారు. మేము ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఎమ్మెల్సీ భరత్ గారు, జడ్పీ చైర్మన్ శ్రీ శ్రీనివాసులు గారు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ గారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బావను బామ్మర్ది దారుణంగా హత్య చేశారు. చేవెళ్ల మండలంలోని ఊరెల్ల రెవెన్యూ పరిధి ఓ ఫామ్ హౌస్లో చేవెళ్ల గ్రామానికి చెందిన అంబేద్కరిస్ట్ కడమంచి నారాయణ దాస్ రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం చేవెళ్ల గ్రామానికి చెందిన మృతుడు నారాయణ దాస్ కు వరుసకు బామ్మర్ది అయిన తుప్పటి భాస్కర్ గొడ్డలితో నరికి హత్య చేసి చేవెళ్ల పోలీస్ స్టేషన్కు వచ్చి తానే బావ నారాయణ దాస్ను హత్య చేశానని లొంగిపోయాడని అన్నారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది అని సిఐ లక్ష్మారెడ్డి తెలియజేశారు. ఎంపీ ఎన్నికల్లో ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటింగ్ శాతాన్ని పెంచాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్, చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి శశాంక తెలిపారు. రాజేంద్రనగర్ సర్కిల్ ఎంఆర్ఓ కార్యాలయంలో కలెక్టర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్లు రాజేంద్రనగర్ ఎంఆర్ఓ కార్యాలయంలో స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 27 నుంచి 29 తేదీ వరకు విత్డ్రా చేసుకునే అవకాశం ఉందని అన్నారు. మే 13వ తేదీన ఎన్నికలు ఉంటాయని, జూన్ 4వ తేదీన కౌంటింగ్ ఉంటుందని వివరించారు. ఇంతకు ముందర కంటే ఈసారి వచ్చిన పెద్ద మార్పు ఏంటంటే, లాస్ట్ టైం మనము పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ చేసిన తర్వాత వాటిని ఎక్స్చేంజ్ చేసుకొని దాన్ని తెప్పించే ప్రయత్నం చేసినాము. ఆ తెప్పించే ప్రక్రియలో నాది ఇక్కడ లేదు, అక్కడ ఉందని, అక్కడ లేదు, ఇక్కడ ఉందని, మీరు అక్కడ వండి, ఇక్కడ వండి, ఇట్లా రకరకాల మన ఎక్స్పీరియన్సెస్ మనకు ఉన్నాయి. కాబట్టి ఆ అనుభవాల నుంచి మనం నేర్చుకొని ఈసారి సిఓ ఆఫీస్ నుంచి మాకు ఒక ఎన్ఐసి నుంచి సాఫ్ట్వేర్ పెట్టినారు. సాఫ్ట్వేర్ ప్రకారము మేము ఎప్పుడైతే వాళ్ళని అందరినీ ఉద్యోగులని ఈ ఎలక్షన్ డ్యూటీ కోసం డ్రాఫ్ట్ చేసినాము, వాళ్ళందరికీ కూడా ఫామ్ 12 వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎక్కడ ఓటు వినియోగించుకుంటారని చెప్పేసి వాళ్ళ నుంచే మేము వివరాలు సేకరించడం జరిగింది. వారు 2 చోట్ల చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకటి వారి ఓటు హక్కు ఎక్కడుందో అక్కడ, రెండోది వాళ్ళు ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నారో ఎక్కడ వినియోగించుకుంటారు. బట్ వాళ్ళకు పోస్టల్ బ్యాలెట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ ఓటు ఉంటే అక్కడి నుంచి వస్తుంది, వారు ఎక్కడ నమోదయ్యి ఉంటే అక్కడి నుంచి వస్తుంది. కానీ వాళ్ళు ఎక్కడ వినియోగించుకుంటారు అన్నది మాత్రం వాళ్ళకు చూస్ చేసుకునే హక్కు వాళ్ళకు ఉంది. కాబట్టి ఆ వివరాలు మేము సేకరించుకున్నాము. ఇప్పుడు మేము మా వెబ్సైట్లో కూడా మేము పొందుపరచడం జరిగింది. ఇప్పుడు ఇందాక చెప్పిన లెక్క ప్రకారము దాదాపు 15,000 మంది మన డ్రాఫ్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. 8,000 పైచిలకు పోలీసు వాళ్ళు ఉన్నారు. రంగారెడ్డి జిల్లాకే చెప్తా ఉన్నారు. తర్వాత ఇతర స్టాఫ్ వీళ్ళందరినీ కలుపుకుంటే దాదాపు 25,000 మందికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ డీటెయిల్స్ మేము నమోదు చేస్తున్నాము ఇప్పుడు.
కాబట్టి ఎప్పుడైతే మనకు బ్యాలెట్ పేపర్ రెడీ అవుతుందో అప్పుడు ఆ పర్టికులర్ వాళ్ళకు కూడా మేము పంపిస్తాం. అంటే ఇప్పుడు ఆయన రాజేంద్ర నగర్లో పనిచేస్తుండొచ్చు, బట్ ఆయన ఓటు హక్కు ఎల్బీ నగర్లో ఉంటుంది. ఎల్బీ నగర్లో ఉంటే పోస్టల్ బ్యాలెట్ ఆయన ఓటు హక్కు ఇక్కడ ఉంది, ఎల్బీ నగర్లో ఉంది, అక్కడ నమోదై ఉన్నాడు ఆయన. సో ఆయన ఎల్బీ నగర్కి వెళ్ళైనా వేసుకోవచ్చు, ఓకే, ఆ వారంలో. లేదు నేను రాజేంద్ర నగర్లో నేను పనిచేసే చోట వేసుకుంటా అంటే రాజేంద్ర నగర్లోనే వేసుకోవచ్చు. ఒకవేళ రాజేంద్ర నగర్లో వేసుకుంటా అంటే మాకు ముందరే ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నారు, మేము మా దగ్గర ఆ డేటా ఉంది కాబట్టి ఎల్బీ నగర్ అన్నది మల్కాజ్గిరి పీసీలో ఉంటుంది కాబట్టి మల్కాజ్గిరి బ్యాలెట్ పేపర్ని రాజేంద్ర నగర్ ఆర్డీఓ ఆఫీస్కి తీసుకొచ్చి ఆయనకు అప్పగిస్తాం. ఇది దీంట్లో ఉన్న ప్రక్రియ. ఓకే, ఒకవేళ ఆయన ఎల్బీ నగర్లోనే నేను నమోదు చేసుకున్న చోటనే వేసుకుంటాను అని అనుకుంటే ఎల్బీ నగర్లో ఎక్కడైతే ఏఆర్ఓ ఆఫీస్ ఉంటుందో, జెడ్సీ ఎల్బీ నగర్ ఆఫీస్ ఉంటుందో అక్కడ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఉంటుంది, ఆయన అక్కడే నమోదై ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలి. పాఠశాల విద్యార్థులచే ఓటు హక్కు వినియోగ అవగాహన ర్యాలీ. ఐదేళ్ల పరిపాలనలో ఎంతో చేశామని వైసీపీ చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదు. అవకాశం ఇస్తే అనంతపురం రూపురేఖలను మార్చేస్తానన్న దగ్గుపాటి ప్రసాద్. ఈడీగ సంఘం ఆధ్వర్యంలో కుప్పంలో టీడీపీ ఇంటింటి ప్రచారం. చంద్రబాబుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ గెలిచింది. సుధీర్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామన్న ఎర్రబెల్లి పిలుపు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హిత్.